రాముతుంటే పప్పు బ్యాలుతో సహా పప్పు కరిచుకొని పప్పుకిస్తే నాకు బుద్ధి అవుతుంది. అవునా బాగా రాముతున్నావు. తొందరగా రామే నాకు సిడాకులేతుంది. కాదు మామ, నేనంటే ఇష్టమా, నేను రాముతున్న పప్పు అంటే ఇష్టమా నీకు? పప్పు రాముతుంటే పప్పు అంత రుచి వస్తుంది. నీ చేతి ఏది రామన్నా రుచేనే. అవునా కమ్ముకుంటుంది. నీ చేతుల్లో పడితేనే చాలు, నా చేతిలో నాకు బుద్ధి అవుతుంది. అచ్చి పొండి. సరేలేండి, నేను పోయి తిరుబాతి తీసుకొస్తాను, తిందరంట. అదేనో పప్పు బాగా నూనెసి 4 తిరుబాతి కరివేపాకులు కానీ 4 ఆకులు ఎక్కువై కమ్ముకుంటుంది. 2 జీలకర్ర 2 ఆవాలు వేసి బాగా 2 పొట్టు మిరపకాయలు కట్టుంటే భలే రుచి. ఏం చెప్పి గ్యాస్ అయిపోయిందండి. పప్పుకి తిరుబాతి ఎట్లా పెట్టేది? గ్యాస్ అప్పుడే అయిపోయినా అయిపోయింది. పప్పుకి తిరువాతి పెట్టేది అప్పుడే అయిపోయిందా? అవును. ఎక్కడ సంసారం ఇది? పప్పుకే తిరువాతి అయిపోయిందంటే ఎట్లాపా? అయితే నేను పోయి గ్యాస్ సిలిండర్ అడుగుతాను. తీసుకురాపండి జల్దీ. దిగపా, ఇల్లు వచ్చింది, దిగపా. సరేలే కానీ నువ్వు కొంచెం ఇటు రాజు. దిగపా, దిగోపా, ఇల్లు వచ్చింది. కాదు సిలిండర్ దింపుకో. అట్లా పని చేసేలేదప్పా, మీరే దించుకోవాల్సిందే. మీరే దించుకోవాల్సిందే. అట్లా కాదు, ఆ మాత్రం దింపకపోతే ఎందుకు నువ్వు? యాడిందే దిగపా, తీసుకొని నువ్వే. పట్టుకో. సరే ఊరికే మాకు తలకడ పట్టపా. ఊరికే మీరు ఇచ్చే బాడిగలకి మీరు మాకు సిలిండర్ దించు, అది దించు అనేది ఇచ్చేదే బాడీ లాగా. కాదు సిలిండర్ కొంచెం ఇంట్లోకి పెట్టకూడదారు అంతా. అట్లా పని పెట్టలేదప్పా. నువ్వు సిలిండర్ పెట్టంటే అది పెట్టంటే ఏంది నీ రామాయణం కట్టకడ పోనీ. 10 స్కూల్ పిల్లలు పోవాలి, నేను జల్దీ డబ్బులు ఇస్తా, మేము పోతామప్పా. ఇక్కడ 2 నిమిషాలు ఆడు పెట్టుకోవాయా? అయ్యో ఇట్లా పని మాకు చెప్పదప్పా. నువ్వు ఇచ్చే ఏం పెద్ద బాడికి ఇస్తున్నావాడా? పట్ట 10 రూపాయలు. ఏంది 10? మరి 10 రూపాయలు అంటే ఏముంది? 5 రూపాయలు, దానికి 5 రూపాయలు. 10 రూపాయలు రాదప్పా స్వామి. 50 రూపాయలు ఇస్తామా నువ్వు? ఏంది 50 లేదు, ఈడే తోకమోట్లోకి 10 రూపాయలు రాదు. పట్టపా, నీ 10 తీసుకోపాడా. 10 ఇచ్చి నువ్వు బాగున్నా. సరేలే, ఇంకొక 5 రూపాయలు తీసుకో. ఏంది 10 నువ్వు పెద్ద కథ అయిపోయింది, తీసుకోపా నువ్వు. వేలు ఇస్తారా మీకేమన్నా? లేకపోతే మాకు మాట ఊరికొస్తుంది అనుకుంటువా? పట్టపా పట్ట, ఇంకొక 5 రూపాయలు పట్ట. మాట్లాడొద్దా? బిచ్చకానికి ఊరిక నీదో పెద్ద కథ కట్టకడ పోనీ పోప్ప. బాగా వచ్చినావు నువ్వు. విరా మంచి టైంకి వచ్చినారా. తిరువాతి పెట్టిస్తానులే. సిలిండర్ తీరా ఇంట్లో పప్పు నిలబడింది. పప్పు నిలబడింది రామేది. తిరుమాతి పెట్టిస్తారా? ఏలే ఎట్లా కనిపిస్తున్నా? నీకు కొత్తగా పెళ్ళయిందని నేను నీ ఇంటికి ఏదో వస్తే చూద్దామని ఎన్ని కూతురు కూర్చుంది నువ్వు నీ పెళ్ళామనన్ని. అన్నం లేరా ఇప్పుడు అవసరానికి? అప్పుడేమన్ని కాకమ్మ కూతురు కూర్చారు. ఇప్పుడేమో తిరుమాతకు రోజంత తిరుమాత పెట్టించుకొని ఇస్తామంట. ఏమో పండగ తినకపోయేటప్పుడు నన్ను ఎత్తుకొస్తుంది నువ్వు నీ పెళ్ళామా? కాదులే, ఏదో లేరా నా మగం చూసిరా తిరువాత పెట్టిస్తాను. నేను ఎవరి మకం చూసి నేను మకాలే చూడను, నాకు అవసరం లేదు. పోలే తిరుమాత పెట్టించాను, తిరుమాత పెట్టించాను. మా సిలిండర్ బాయ్ నా గ్యాస్ లే ఆడని దొరకాలా నీకు అది చెప్తానులే. నేను ఆడ సైడ్ పోయి గ్యాస్ బుడ్కొని వస్తానులే. నన్ను గ్యాస్ తీసుకొచ్చకపోయినాడు. పప్పుకు తిరువాత పెడదామంటే గ్యాస్ లేదు. ఏం చేయాలి? మనిషి ఎక్కడ పోయాడు? అన్నాడు గ్యాస్ ఇచ్చాక ఏమన్నా నా మొగుడున్నే. ఎవరు? నా మొగుడు వచ్చినాడు పొద్దున్నే గ్యాస్ తీసుకొచ్చి. నీ మొగుడు శుద్ధి పక్కన పెట్టి అన్న అన్న ఎవరినంటివి? నిన్నేనన్నా. 3 పళ్ళు కొట్టానంటే 32 కిందకి అలర్టేసాడు. నీ మొగుడు నేను ఒకే ఫ్రెండ్సే. ఫ్రెండ్సా మీరు? వీరా అన్న వీరా. వీరా నా మొగుడు అక్కడ కనిపించినాడా నీకు? ఏమైంది? గ్యాస్ అయిపోయింది మా ఇంట్లో కూడా. అయిపోయింది ఇంట్లో? అవును వీరా, గ్యాస్ అయిపోయింది. అవునా? పప్పుకు తిరువాత పెడుతుంటే అయిపోయింది వీరా. తిరువాత పెట్టేటప్పుడు అయిపోయింది? అవును. కాదా, నువ్వు మన గేర్లో పెళ్ళై వచ్చినావు కదా, నువ్వు పప్పు తిరువాత పెడితేనే మన గేరెలందరూ ముక్కులు పగులుతాండే. అంత తిరువాత భలే పెడతావు. ఇది నీ చెయ్యి ఇది. వీరా అట్లా చేయకూడదు వీరా, మీ ఫ్రెండ్ భార్య కదా. నేను సరే నీకు ఇప్పుడు గ్యాస్ లేదా? కొంచెం గ్యాస్ వీరా. నాకు గ్యాస్ పెట్టుకుంటావా తిరుమాతకి? నా మొగుడు భూ ఆకలి కొన్నాడు, కొంచెం తిరుపతి పెట్టి ఇచ్చేస్తాను ఈ గ్యాస్ నీకు. మనం పెట్టుకో పెట్టుకో ఈరా కొంచెము.
తిరుమాతేస్తా అనింది ఈ పిల్ల. వాసన ఇంకా రానే రాదు. ఏలే ఈడున్నా మా ఇంటికాడ ఏం లేదా సిలిండర్ అడిగితే అప్పుడు ఇంకొకనట్లుంటే ఇప్పుడు వాకిలి కాడికి వచ్చి నిలవన్నా ఏం పడింది లేడా అంటే మీ పిల్లము తిరుమత వేసుకుంటా అంటే పప్పు అదే అయిపోయింది అంటారు కదా, అందుకే మీ పిల్లంకి నా సిలిండర్ ఇస్తే. ఆతరంగా అడిగితే నువ్వు నన్ను సిలిండర్ అడిగితే కొట్టి పంపిస్తువి. ఇప్పుడు నా పిల్లంకి ఎందుకు ఇచ్చినాలే నువ్వు? అంటే ఆ పాప కొత్త పెళ్లి కూతురు కదా, యాడ కట్ల పైల ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపిరి కొట్టంతో అంటే కళ్ళన్నీ నీళ్లు కడతాంటాయని ఇస్తే. నా కొడుక నువ్వు చేసే పనులన్నీ ఇట్లావే. నేను ఆతరంగా అడిగితే లేదు, నాకేమో నా పిల్ల మీద డౌట్ కొడతాను నీ మీద. అట్లా లేదా అట్లా లేదా కథ అని చెప్తారా? అట్లే ఇంటి ముందు ఇట్లున్నాడు వాకిలి కాడ. ఏమండి ఏం వాకిలి కాడ ఉండే పని మంది వెనక. అయ్యో మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది కదా, వీర ఎత్తుకోపోతుంటే మన ఇంట్లో గ్యాస్ అయిపోయిందని ఇప్పించుకున్నాను వీర. వీరా అంటావు అన్నీ అన్నానే రాదా? అయ్యో నేను ఫస్ట్ అన్నానే అంటుంటే మీ ఫ్రెండే చెప్పినాడు నన్ను అన్నా అనొద్దు వీరా అని చెప్పమన్నాడు, అందుకే వీరా అన్నాను. అన్నాను అన్నొద్దు వీరా అని మని చెప్తున్నావు. ఏం ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఇది? అట్లా కాదరా, పాప ఉంది కదా, ఈ పాప నీ పెళ్ళాం కదా, నువ్వు నేను క్లాస్మేట్లు కదా, అందుకు నన్ను అనకూడదు ఈరా అన్నమని చెప్పిన ఆ పాపకి. కాదులే అన్న అంటే ఏమన్నా నీకు బాధ అయిందా? అన్న అంటే ఏమన్నా నస్తుందా నీకు? మీ ఫ్రెండ్ తో గొడవ పెడతావు, గ్యాస్ దొరకడం చాలా కష్టం, అయిపోతే సిలిండర్ దొరకకపోతే మనకి ఇంట్లో తిరబాత లేదు. ఏం వన్ సిలిండర్ నేను అంతగా అడిగినప్పుడే లేదు, ఇప్పుడు అవసరమా అంతా మనం అనిపించుకుండే? నేను అడిగినానని ఇచ్చినాడు మీ ఫ్రెండ్ గ్యాస్, మళ్ళీ వాడు నిన్ను అంచుకొచ్చి ముట్టుకొని చొప్పే చేయాలి. అవన్నీ దూరం ముందు మాట్లాడేకి రాదు అవనికి, ఆ రూ తెరువులేనోనికి. నీకు అన్నంటే ఏం నొప్పి అయినాపా? ఏం లేదా, నీ పెళ్ళాము మన గేర్లో పాప కదా, నన్ను అన్న అనకూడదని అట్లా అట్లా చెయ్యేసాడు. చైతీరాని పరాయి పెళ్ళ మీద చెయ్యి ముట్టే పనే ముందు నువ్వు. సరేలే అవన్నీ వద్దు పాప, నా సిలిండర్ నాకు ఏమే వన్ సిలిండర్ వన్ గీబో. ఇంకా తిరుబాతు పెట్టలేదు, పెట్టి ఇస్తానులే. ఏం వన్ సిలిండరే కావాలా మనకి? వన్ సిలిండర్ అవ్వద్దా? ఫస్ట్ వన్ మకానికి ఇచ్చిడా. అసలు గ్యాస్ దొరకదు. మీరు కొట్లాడుకున్నాక చూసాక వచ్చింది నా సిలిండర్ పోయండి. అయ్యో నేను ఇంకా తిరుబాతు వేసుకోలేదు, తిరుబాతు ఒక్కటే పెట్టుకొని ఇస్తాను వీరా. అవునా సరే, నా సిలిండర్ నిండే సిలిండర్ సరే మంచి వీరా. సన్నీళ్ళు పోసాక వచ్చినావు ఇక్కడి నుంచి నువ్వు వాకిలు దాటిపోలే. ఆ పిల్లకి నా సిలిండర్ ఇచ్చినా నువ్వు ఫస్ట్ నా కళ్ళు ముందు పోలే. తిరుమాత పెట్టుకునేందుకు నా సిలిండర్ ఇచ్చా నీ పోను కాదు, వీని కథ లోపల పోయి చెప్తాను. తీసుకో నీ సిలిండర్. సన్నీళ్ళకి సంసారాలు నాశనం చేసేవాడు ఉన్నట్లుండవు, ఫస్ట్ తీసుకొని పాలే నువ్వు. ఈ సగాలు ఉండద్దులే నువ్వు. నా పెళ్ళంతా నువ్వేం మాట్లాడతావు? వద్దు తిరుమాత వద్దు ఏమవుతుంది, నీ సవాసం వద్దులే, సంసారాలు నాశనం అయిపోతుంది. ఎత్తుకొని అద్దె ఇచ్చేస్తావి. వాడు సిలిండర్ వద్దు, వాడు ఇంటి ముందరే నిలబడకూడదు. వాడు అయ్యా మరి ఏంటి ఏం చేయాలా? వన్ సిలిండర్ కావాలా మరి? పప్పు తిరువాత ఇప్పటి నుంచి పప్పులే తిరువాత. నా పెళ్ళ మీద కన్ను పెట్టుకొని ఉన్నాడు, వాడి సిలిండర్ వద్దు, పప్పుకి తిరువాతే బేకలేదు రా నాయన. వాడిని కట్టుకో, వాడి దాడిని అణిగిపోయి వాడు ఇంట్లోకి వచ్చేది వద్దు కదా. సిలిండర్లు ఇస్తున్నారని వీళ్ళలాగా మాత్రం ఉండద్దండి, ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. మరొక వీడియోతో మరీ కలుద్దాం. మా వీడియో మీరు యూట్యూబ్ లోనే చూడండి, యూట్యూబ్ లో చూస్తే ఈవెన్ మాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇప్పటి నుంచి మంచిగా ఎక్కువ స్పీడ్ గా వీడియోస్ చేస్తాం. మరిన్ని వీడియోస్తో మరీ కలుద్దాం. బాయ్.